ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండే అథ చతుర్థ సర్గః. రామాయణగానం. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ ఋషిః చకారచరితం కృత్స్నం విచిత్రపదమాత్మవాన్. 24,000 శ్లోకానాముక్తవాన్ ఋషిః తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం. కృత్వాపి తన్మహాప్రాజ్ఞః సభవిష్యం సహోత్తరం చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీయాదితి ప్రభుః. తస్య చింతయమానస్య మహర్షేర్భావితాత్మనః అగృహ్ణీతాం తతః పాదౌ మునివేశౌ కుశీలవౌ ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ దదర్శాశ్రమవాసినౌ. కుశీలౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ దదర్శాశ్రమవాసినౌ. సతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభుః. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధమిత్యేవ చకారచరితవ్రతః. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీదయసమన్వితం. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీదయసమన్వితం. రసైశృంగార కారుణ్య హాస్య వీరభయానకై. ఇదంతా ఒక పదంగా చెప్పాలి. రసై ఒక పదం, శృంగార కారుణ్య హాస్య వీరభయానకై ఒక పదం. అంటే దీన్ని మధ్యలో ఆపడానికి అవకాశం లేదు. రసై శృంగార కారుణ్య హాస్య వీరభయానకై రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాం. 9వ శ్లోకం మళ్ళీ చూద్దాం. రసై కల్పిస్తే ఏమవుతుంది? మొత్తం శ్లోక పూర్వార్థం ఒకే విధంగా చెప్పచ్చు, ఒకే వాక్యంగా. రసై శృంగార కారుణ్య హాస్య వీరభయానకై. రసై అన్నప్పుడు విసర్గ ఉంది, ఆ విసర్గ పక్కన శృంగార అన్నప్పుడు ఈ విసర్గ శకారం కదా, షాకి షావత్తు అయిపోతుంది. అప్పుడు రసై శృంగార అని కలిపి చెప్పేయాలి. రసై శృంగార కారుణ్య హాస్య వీరభయానకై రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాం. తౌ తు గాంధర్వతత్వజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ గంధర్వాభిరూపిణౌ. తౌ తు గాంధర్వతత్వజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ గంధర్వాభిరూపిణౌ. రూపలక్షణసంపన్నౌ మధురస్వరభాషిణౌ బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్ తథాపరౌ. తౌ రాజపుత్రౌ కార్ష్యేన. ఇక్కడ 12వ శ్లోకంలో సంయుక్తాక్షరం చాలా విశేషమైనది. జాగ్రత్తగా ఉచ్చరించాలి. తౌ రాజపుత్రౌ కార్ష్యేన. రకార తకార సకార నకారాలు. రకార తకార సకార నకార యకారాలు. ఇలాంటి పదం మనకు అరుదుగా వస్తుంటుంది. ఉచ్చరించడం కొంచెం జాగ్రత్తగా ఉచ్చరించాలి. కృత్స్న అంటే సర్వము అని అర్థం. తకార సకార నకారాలు. కృత్స్నం అంటే సర్వము, సమస్తము. కృష్ణస్య భావం కార్త్స్న్యం. కార్త్స్న్యం. రకార సకార రకార తకార సకార నకార యకారాలు. కార్త్స్న్యం అది ఇక్కడ పదం. అంటే జాగ్రత్తగా ఉచ్చరించాలి ఇది.
ఇలాంటి అద్భుతమైన ఈ బహుపద బహుఅక్షర సంయుక్తాలు, సంయుక్త అక్షరాలు, బహుఅక్షర సంయుక్తం అంటారు. అనేక అక్షరాలు కలిసి ఉన్నాయి కనుక బహుఅక్షర సంయుక్తం. ఇలాంటి పదాలను స్పష్టంగా ప్రతి అక్షరాన్ని ఉచ్చరిస్తూ పలకడం వల్ల మనకు మానసిక శారీరక శక్తి, ఆత్మవిశ్వాసం ఇనుమడించుతాయి, అభివృద్ధి పొందుతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి పదాలు అభ్యాసం చేయాలి. చూడండి, ఆ మధ్య అంతర్జాలంలో విదేశీయులే చెప్పారు, ఆ విషయాన్ని మన దేశం వాళ్ళు కూడా చెప్పారు, నిర్ధారించారు. విదేశీయులు కూడా చెప్పారు, పరిశోధన చెప్పారు. వాళ్ళు విఠల 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 అంటుంటే గుడిదెబ్బలు రావట, శరీరంలో రక్తనాళాలని బాగా స్పష్టంగా సముచితంగా ప్రవహిస్తుంది, తగిన విధంగా ప్రవహిస్తుంటాడు. రక్త ప్రసరణ బాగా ఉంటుంది, నాడీమండల వ్యవస్థ బాగుంటుంది. శరీరంలో నాడీమండల వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, విసర్జకావ వ్యవస్థ, ఇవన్నీ ఒక యంత్రాలు, ఇవన్నీ వ్యవస్థలు. అవన్నీ సరిగ్గా పనిచేయాలంటే ఇలాంటి బీజాక్షరాలు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం, ఓం ఐం హ్రీం క్లీం శ్రీం, ఓం ఐం హ్రీం క్లీం శ్రీం, ఓం ఐం హ్రీం క్లీం శ్రీం, ఇలా చెప్తూ ఉండాలి, అంటూ ఉండాలి. విఠల 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 భగవంతుడి నామం, విఠలేశ్వరుడు. ఘజట థప ఘజట థప మహాప్రాణాలు. అలాంటిది కార్సిన్యము రకార తకార సకార నకార ఏకారాలు. తౌరాజపుత్రౌ కార్ష్ణ్యేన ధర్మ్యమాఖ్యానముత్తమం. ఇక్కడ ఆఖ్యానం మహాప్రాణం. ధర్మ్యమాఖ్యానముత్తమం వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిందితౌ. ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే యథోపదేశం తత్వజ్ఞౌ జగతుస్థౌ సమాహితౌ. మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణలక్షితౌ తౌ కదాచిత్ సమేతానాం ఋషీణాం భావితాత్మనాం ఆసీనానాం సమీపస్థౌ ఇదం కావ్యమగాయతాం. తచ్ఛ్రుత్వా మునయః సర్వే బాష్పపర్యాకురేక్షణాః సాధు సాధ్విజితా వోచుః పరం విస్మయమాగతాః. తే ప్రీతమనసః సర్వే మనయో ధర్మవత్సలాః ప్రశశంసుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ. ఇలాంటి ఉచ్చారణ చూడండి. ఇక్కడ శకారము సకారము సరి అయిన ఉచ్చారణ వస్తుంది. ప్రశశంసు ఉచ్చారణ స్పష్టంగా, నోరు బాగా వివృతం, సమృతం అంటే నోరు ముడుచుకుని ఉండడం, వివృతం అంటే నోరు బాగా తెరవటం. ఈ వివృత ప్రయత్నం, సమృత ప్రయత్నం, వివృత ప్రయత్నం అంటారు. ఇక్కడ వివృత ప్రయత్నం. ప్రశశంసు ప్రశస్తవ్యౌ. శకార సకారాలకు వైవిధ్యం కనిపిస్తున్నారు ఉచ్చారణలో. ప్రశశంసు ప్రశస్తవ్యౌ గాయమానో కుశీలవౌ. తే ప్రీతమనసః సర్వే మనయో ధర్మవత్సలాః ప్రశశంసు ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ. అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం తు విశేషతః చిరనిర్వృత్తమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితం. ప్రవిశ్యతావుభౌ సుష్ఠు భావం సమ్యగగాయతాం సహితౌ మధురం రక్తం సంపన్నం స్వర సంపదా. ఏవం ప్రశస్యమానౌ తౌ తపశ్లాఘ్యై మహాత్మభిః సంరక్తతరమత్యర్థం మధురం తావగాయతాం. ప్రీతః కశ్చిన్ మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిత్ దదౌ తాభ్యాం మహాయశాః. అన్యః కృష్ణాజినం ప్రాదాత్ మౌంజీమన్యో మహామునిః కశ్చిత్ కమండలం ప్రాదాత్ యజ్ఞసూత్రం తథాపరః. ఔదుంబరీం ఋషీమన్యః జపమాలాం అథాపరః. కడిపి చదవాలి ఇక్కడ. జపమాలామథాపరః. ఔదుంబరీం ఋషీమన్యః జపమాలామథాపరః. ఋషీమన్యత్తదా ప్రాదాత్ కౌపీనమపరో మునిః. తాభ్యాం తదౌ తదా హృష్టః కుఠారమపరో మునిః. కాషాయమపరో వస్త్రం క్షీరమన్యో దదౌ మునిః. జటాబంధనమన్యస్తు కాష్ఠరజ్జుం ముదాన్వితః.
యజ్ఞభాండం ఋషిः కశ్చిత్ కాష్టభారం తథాపరः ఆయుష్యమపరే ప్రాహుః ముదా తత్ర మహర్షయः దదుశ్చైవ వరాన్ సర్వే మునయः సత్యవాదినः ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమం అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతిమనోహరం ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్ తత్ర గాయకౌ దధ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజः స్వవేష్మచానీయ తదా భ్రాతరౌ చ కుశీలవౌ పూజయామాస పూజార్హౌ రామశత్రునిబర్హణः ఆసీనః కాంచనే దివ్యే స చ సింహాసనే ప్రభుః ఉపవిష్టः సచివైః భ్రాతృభిశ్చ పరంతపః. ఈ శ్లోకం మళ్ళీ చదువుతాను. ఆసీనః కాంచనే దివ్యే స చ సింహాసనే ప్రభుః ఉపోపవిష్టः సచివైః భ్రాతృభిశ్చ పరంతపః దృష్ట్వా తు రూపసంపన్నౌ తావుభౌ నియతస్తదా ఉవాచ లక్ష్మణం రామः శత్రుఘ్నం భరతం తథా శ్రూయతామిదమాఖ్యానం అనయోర్దేవవర్చసోః విచిత్రార్థపదం సమ్యక్ గాయకౌ తావచోదయత్. శ్రూయతామిదమాఖ్యానం అనయోర్దేవవర్చసోః విచిత్రార్థపదం సమ్యక్ గాయకౌ తావచోదయత్. తౌ చాపి మధురం రక్తం స్వచింతాయత నిస్వనం తంత్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతాం. హ్లాదయత్సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌ జనసంసది. ఇమౌ ముని పార్థివలక్షణాన్వితౌ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ మమాపి తద్భౌతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత. తతస్తుతౌ రామవచః ప్రచోదితౌ అగాయతాం మార్గవిధానసంపదా స చాపి రామః పరిషద్గతః శనైః బుభూషయా సక్తమనా బభూవః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 4థः సర్గः. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శ్రీరామచంద్ర పదపద్మార్పణమస్తు. స్వస్తి.